దేవుడు నిన్ను చూసినప్పుడు దేవుని దృష్టిలో సౌందర్యం కలిగిన వ్యక్తిగా కనబడతావో, సౌందర్యం లేని వ్యక్తిగా కనబడతావో ఒకసారి ఆలోచించు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలైందో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నిన్ను చూసినప్పుడు నిజంగా దేవుడు కోరుకున్న సౌందర్యం నాలో ఉందన్నా, దేవుడు ఆశిస్తున్న సౌందర్యం నాలో ఉందన్నా, నా భక్తి జీవితం ఎక్కడా చెక్కు చెదరలేదు. మందిరంలో నేను ఎలా ఉంటానో ఉద్యోగం దగ్గర కూడా అట్లానే ఉంటా, మందిరంలో నేను ఎట్లా ఉంటానో వ్యాపార స్థలంలో కూడా అదే రీతిగా ఉంటా. మందిరానికి వచ్చినప్పుడు నా ప్రవర్తన ఏ రీతిగా ఉంటుందో నా ఇంటి దగ్గర కూడా నా ప్రవర్తన అదే రీతిగా ఉంటుంది. నా భక్తి జీవితం ఎక్కడా చెక్కు చెదిరిపోలేదు. ధైర్యంగా ఈ మాట చెప్పగలవా? ఒకసారి దేవుడు నన్ను చూసినప్పుడు దేవుని దృష్టిలో ఓ మంచి ప్రార్థన పరురాలిగా నేను కనబడతానన్నా, ఓ మంచి ప్రార్థన పరుడిగా నేను కనబడతానన్నా. ఒలీవ కాయలు దంచబడినట్లుగా దేవుని సన్నిధిలో ఎప్పుడు నా శరీరాన్ని నల్లగొట్టుకుంటూ నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నన్ను చూసినప్పుడు ఫలములు కలిగిన ఒలీవ చెట్టుగానే ఉన్నాను. ప్రేమ ఆ ఫలం నాలో ఉంది. ఈ మాట చెప్పగలరా? దేవుడు నన్ను చూసినప్పుడు అభిషేకం కలిగిన వాడిగానే నేను బ్రతుకుతున్నాను. దేవుడు కోరుకున్నంత సౌందర్యం యేసు నామములో మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం దేవుడు ఆయన మహిమ కొరకు అనుగ్రహించునుగాక.